ఏ దర్శకుడికైనా తను తీసే సినిమాలను బట్టి ఒక జోనర్ అని ఫిక్స్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. అలాగే అనిల్ రావిపూడి పేరు చెప్పగానే ఎవరికైనా కూడా ఏం గుర్తొస్తుంది చెప్పండి? మంచి కమర్షియల్ సినిమాలలో తనదైన కామెడీని జోడించి అద్భుతమైన విజయాలను దక్కించుకోవడం గురించి ఎవరైనా చెప్తూ ఉంటారు. ఆయన తీసిన మొదటి చిత్రం పటాస్ నుంచి F2 రాజా ది గ్రేట్ వరకు అన్ని సినిమాలు కమర్షియల్ యాంగిల్లో ఏమాత్రం మిస్ అవ్వదు. అలాగే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టి కూడా తన కామెడీని వదిలిపెట్టలేదు అనిల్ రావిపూడి. మహేష్ లాంటి ఒక క్యూట్ అండ్ స్మార్ట్ హీరో దగ్గర నుంచి కూడా కామెడీ వస్తుంటే కడుపుబ్బ నవ్వారు ప్రేక్షకులు. తన సినిమాలో నటించే అందరూ నటీనటుల నుంచి కూడా కడుపుబ్బ నవ్వించే పంచ్ డైలాగులు వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అనిల్. అందుకే అతనిని ఒక కామెడీ స్టార్ డైరెక్టర్ అంటారు అందరూ. అయితే ఇప్పుడు ఆ ముద్ర నుంచి బయటకు రావాలని చూస్తున్నారట అనిల్. ఇప్పటి వరకు మీరు చూసింది వేరు, ఇకపై మీరు చూసేది వేరు, కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాను అంటూ చెప్తున్నారు. భగవత్ కేసరి సినిమాతోనే తనలోని దర్శకుడికి పని చెప్పారు. అప్పటి వరకు తీసిన సినిమాలకు ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాతోనే తను కామెడీ కాకుండా యాక్షన్ సినిమాలను కూడా తీయగలను అని నిరూపించుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రకటించిన తన తదుపరి సినిమా కూడా మునుపటి సినిమాలకు చాలా భిన్నమైన కథను ఎంచుకున్నారు. ఇప్పటి వరకు వెంకటేష్తో 2 సినిమాలు తీసిన అనిల్ రావిపూడి తమ కాంబినేషన్ని కంటిన్యూ చేస్తూనే కామెడీకి కాస్త సీరియస్ టచ్ ఇచ్చారు. వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారట. మరి క్రైమ్ కామెడీ సినిమాకి కెప్టెన్ అనే పేరును కూడా పెట్టారు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక అనిల్ రావిపూడి ఏమాత్రం ప్రయోగాలు చేశాడో చూడాలి మరి.